దశమి రోజు చాలామంది అనుకుంటుంటే ఉదయం కలశోద్వాసన 9 రాత్రులు చేశాం కదా, ఈ అమ్మవారిని స్తోత్రం చేయడమే, అమ్మవారిని ప్రతినిత్యం అమ్మ ఇటువంటి యుద్ధాన్ని చేశావు, ఇటువంటి యుద్ధం చేయబోతున్నావు, నువ్వు జయము కలుగు, నువ్వు మా యందు ఉండి మమ్మల్ని కాపాడు. మరి 3 రోజులు లక్ష్మీదేవిని, మరి 3 రోజులు దుర్గాదేవిని, ఆ తర్వాత రాజరాజేశ్వరిని, ఇలా నలుగురు అమ్మల్ని పూజించడమే విజయదశమి. రూపానికి ఒక్కతే, కానీ అందరు కలిపితే రాజరాజేశ్వరికి అయింది అమ్మవారు. కాబట్టి ఏకరూపే అమ్మవారు కూడా. అటువంటి అమ్మవారిని పూజ చేసుకొని ప్రశాంతంగా ఉండేటువంటి నవరాత్రులు చేసుకున్న తర్వాత ఈ దసరా రోజున మనము 3 రకాల పండుగలు చేస్తారు. మనకి చాలామంది తెలిసే విషయం. ఒకటి రావణ కాష్టమి, రావణాసురుని దహనం దహనం చేసే అవకాశం. రెండవది వచ్చేసి శమి పూజ. ఇంకా మూడవది మనం రాజరాజేశ్వరి అమ్మవారిని. అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పండుగ ఈరోజు జరిగింది. ఒక్కొక్క యుగంలో అందరికి కన్ఫ్యూజ్ ఇక్కడ. చాలా గుర్తుపెట్టుకోండి, త్రేతాయుగంలో రావణ చేత రావణుడు సంహరించబడడం ఆ పండుగ ఆ తిథి రోజు వచ్చింది. తర్వాత మనకి కృష్ణుడు పాండవుల వల్ల శమి యొక్క చెట్టు మీద వాళ్ళ ఎవరు అంటే భూదేవి కూడా భరించలేదు వాటిని. భూదేవి భరించలేదు, అటువంటి ఆమె పెట్టకుండా నేను భరించలేదు అంటుంది ఆవిడ. అప్పుడు ఈ యొక్క శమి వృక్షం పైన పెట్టి అది కాపాడతారు. కాబట్టి శమి చెట్టుకి ముట్టుకున్న వాళ్ళకి సమస్త పాపనాశనం కలగాలనే విజయదశమి రోజు. అక్కడ అంటే ద్వాపర యుగంలో శమి పూజకి, త్రేతాయుగంలో రావణ దహనానికి, మనకి అమ్మవారు ఎప్పుడు సత్యయుగంలో అమ్మవారు, వీళ్ళకంటే పైన సత్యయుగంలో అమ్మవారు, ఈ యొక్క జరిగినటువంటి యుద్ధం అవన్నీ కూడా. ఈరోజు రాజరాజేశ్వరి. ఇలా 3 రకాల పండుగలు మనం చేసుకునేటువంటి సంప్రదాయం మనకి ఉంది.